హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్టోరీ విందామా? లాస్ట్ పార్ట్ అండ్ ఫైనల్ పార్ట్. అన్వాంటెడ్ వైఫ్. రైటర్ పరిమళ గారు 15 పార్ట్స్తో ఈ స్టోరీని ఎండ్ చేస్తున్నా. అన్నీ వినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మహి, నువ్వు లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్నాడు అర్జున్. థ్యాంక్స్ అర్జు అనబోయి అర్జున్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి రిటర్న్ అవుతుంటే మహి, అర్జున్ ఒకరినొకరు చూసుకున్నారు ప్రేమతో. ఆ చూసుకున్న చూపులవి కావు, వారి జీవితంలోకి వచ్చిన నూతన భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పకనే చెప్పినట్టు ఉంది. కళ్ళతోనే అల్విదా చెప్పుకున్నారు. మహి చేతిని శాండీ అస్సలు విడవలేదు. అదేవిధంగా వేద చేతిని అర్జున్ మరింత గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ గారు, మీరు నాకు దొరికిన వరం. భుజంపై తలను వాల్చి మనసులో ఉప్పొంగిపోయింది వేద. అర్జున్కి జరిగిన యాక్సిడెంట్ గురించి అతి కొద్దిమంది మాత్రమే తెలుసు. వాళ్ళు పలకరించి కేర్ఫుల్గా ఉండమని వేదకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి ఆ రిసెప్షన్ నుంచి వెళ్ళిపోయారు. అతిథులు అందరూ వెళ్ళిపోయి అర్జున్ వాళ్ళ ఇంటికి చేరేసరికి రాత్రి లేట్ అయిపోయింది. అందరూ హ్యాపీగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. మర్నాడు శాంతి ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లు చేశారు కళ్యాణి గారు. వచ్చి చాలా రోజులు కావటంతో కుసుమ ఊరు నుండి ఊరికి వెళ్తానని పట్టుబట్టడంతో వేద మాట కాదనలేకపోయింది. డ్రైవర్ సహాయంతో వాళ్ళ ఊరు పంపారు కుసుమాని. పనుందని బయటికి వెళ్ళాడు అర్జున్. ఈలోపు పనులన్నీ జరుగుతాయి. వేదకు సర్ప్రైజ్ చేయాలని కొన్ని థింగ్స్ ప్యాక్ చేయించి అవి ఎవరూ చూడకుండా కారు డిక్కీలో దాచిపెట్టాడు వేదకి గిఫ్ట్గా ఇద్దామని. మార్నింగ్ నార్మల్గా గడిచిపోయింది. ఆ రోజు నైట్ ఫస్ట్ నైట్ కోసమని అర్జున్ రూమ్ గులాబీలు మల్లెపూలతో డెకరేట్ చేయించారు. చాలా అందంగా ఉంది. బెడ్పై తెలుపు అండ్ లైట్ పింక్ కలర్ బెడ్షీట్. వాటి మధ్యలో అర్జున్ వేద అని గులాబీ పువ్వులతో హార్ట్ షేప్లో రాయించారు. తెల్లని చీర కట్టుకుని దానికి తగ్గ బ్లౌజు, జుట్టును లీవ్ చేసి తలనిండా మల్లెలు విరజాజులతో చేతిలో పాల గ్లాస్ పెట్టి నా కోడలు అందగత్తె అని దిష్టి తీసి కళ్యాణి తీసింది. వైట్ అండ్ వైట్ కుర్తాలో సిల్కీ హెయిర్కు జెల్ అప్లై చేసి మైల్డ్ పెర్ఫ్యూమ్ కొట్టుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయాడు అర్జున్. బంగారం ఎప్పుడు వస్తుందో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాడు అర్జున్. వేదాన్ని రూంలోకి పంపి నూతన జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇద్దరూ సంతోషంగా ఉండండి అని దీవించి వెళ్ళిపోయారు కళ్యాణి గారు. డోర్ లాక్ వేశాడు. అర్జున్ గుమ్మం దగ్గరే ఉండిపోయిన వేదాన్ని నడిపించి బెడ్ వరకు తీసుకుని వచ్చాడు అర్జున్. తెలిసిన స్పర్శ అయిన అర్జున్ పట్టుకోగానే చేతులు వణికి పాల గ్లాస్ షేక్ అయినట్టు కనిపిస్తుంది. పాల గ్లాస్ తీసుకొని తను తాగి కొంచెం వేదాకి ఇచ్చాడు. కూల్ వేద, కూల్, టెన్షన్ అవ్వకు, రిలాక్స్ రిలాక్స్ అని అనునయింపుగా చెప్పాడు. పాల నురగ వేద పెదాలకు అంటుకుంటే వాటిని తన పెదాలతో లుక్ చేశాడు. తీయిన అదరాలు పెనవేసుకొని పోయి అమృతాన్ని ఒక్కసారిగా అందించి తీసుకున్నాడు. నాలుకలు పెనవేసుకొని ఊపిరి ఆడనివ్వకుండా ముద్దులతో గాఢత పెంచుతున్నాడు. మునిపెంటితో పెదాలు కొరికి చిరుగాయమే చేశాడు అర్జున్. రక్తం చిమ్మి ఔచ్ అంది వేద. ఏంటిది అర్జున్ గారు అని గట్టిగా కొట్టేసింది. ఆర్డర్ చేసిన లాకెట్ మెడలో వేశాడు. ఇయర్ రింగ్ కూడా ఇచ్చాడు అర్జున్కి. వేద అర్జున్ ఇచ్చాడు. ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు. పళ్ళు జారిపోయి గుండెలకు అడ్డుగానున్న ఆచ్ఛేదన తొలగిపోయేసరికి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి చేతులు అడ్డుపెట్టుకుంది వేద. అర్జున్ ఆమె చేతులను మెల్లగా పక్కకు జరిపాడు. వేద సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. ఆమె ముఖంలో కనిపించిన సిగ్గును చూసి అర్జున్ చిరునవ్వుతో సిగ్గెందుకు బంగారం అని మృదువుగా అన్నాడు. వేదకు అతని దగ్గరతనం కొత్తగా అనిపించింది. సిగ్గుతో గుండెలపై చేతులు అడ్డంగా పెట్టుకుని అతని వైపు చూడకుండా కూర్చుంది. అర్జున్ ఆమె మెడపై మృదువుగా ముద్దు పెట్టాడు. అతని స్పర్శకి వేద శరీరం ఒక్కసారిగా వణికింది. తెలియని గిలిగింతలతో ఆమె కళ్ళను మూసుకుంది. అర్జున్ గారు అంటూ మెల్లగా పిలిచింది. అతన్ని గట్టిగా హత్తుకుంది. అతని ప్రేమలో ఆమె సిగ్గు క్రమంగా తగ్గిపోయింది. ఇద్దరూ ఒకరిని ఒకరు దగ్గరగా హత్తుకొని తమ మనసులోని భావాలని పంచుకున్నారు. భర్త తొలి స్పర్శతో వేద మనసులో ఎన్నో కొత్త అనుభూతులు కలిగాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అర్జున్ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ
ఆమెకు ధైర్యం కలిగించాడు. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రేమ ఆప్యాయతలతో ఆ రాత్రి మరింత ప్రత్యేకంగా మారింది. వేద అతని భుజంపై వాలిపోయి కళ్ళను మూసుకుంది. అర్జున్ ఆమెను తన చేతుల్లో తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ క్షణంలో మాటల కంటే వారి మధ్య ఉన్న ప్రేమే ఎక్కువగా మాట్లాడింది. అర్జున్ను ప్రేమగా తలనిమిరి గుండెలకు హత్తుకుంది వేద. ఏదో అలికిడికి మెలకువై అర్జున్ లైట్స్ ఆన్ చేశాడు. అర్జున్ గుండెలపై లేకపోవడంతో ఎందుకు లేచాడు అని కనులు తెరిచేసరికి సిగ్గుతో దుప్పటి గుండెల దాకా కప్పుకుంది వేద. ఏమైంది అర్జున్ గారు, లైట్ తీసేయండి ఫస్ట్ అంది. లైట్ వెలుగుల్లో నీ అందాలు మరింత కవ్విందు చేస్తున్నాయి అని చిలిపిగా చూశాడు. సిగ్గుతో మొహం కిందకి దించేసింది వేద. సాగించిన రాసలీలలకి పక్కనే టేబుల్ చివరున్న ఐటమ్స్ నేల జారటంతో మెలకువ వచ్చి లైట్ వేశాడు అర్జున్. ఇంటెన్స్ వాయిస్తో బంగారం అని చెవిలో ఏదో చెప్పగానే సిగ్గులు మొగ్గ అయ్యింది. బుగ్గలు ఎరుపెక్కిపోయాయి. మరోసారి పెదాలు అందుకొని వధూవరులు ఇద్దరూ నూతన జీవితానికి ఆహ్వానం పలికారు. అర్జున్కి సహకరిస్తూ అతనికి అనుగుణంగా మారి ప్రేమను కురిపించి తనలో కలుపుకుపోయింది వేద. అలా వాళ్ళిద్దరికీ ఆ రోజంతా తీపి గాయాలు ఎన్నో వారి ప్రేమకు గుర్తుగా మారాయి. ఒకరిని ఒకరు అల్లుకుపోయారు. భర్త ఇచ్చే వేగాన్ని అందుకొని సుఖతీరాలలో అలసిపోయారు. నూతన దంపతుల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కళ్యాణిగారు వాళ్ళని కూడా పొద్దున్నే లేపకుండా ఊరుకున్నారు. ఎప్పటికో మెలకువ వచ్చిన వేద అయ్యో ఇదేంటి ఇలా నిద్రపోయాను అనుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయి వేడి కాఫీతో అత్తగారి ముందు ప్రత్యక్షం అయ్యింది. కోడలి మొహం టీవీలా వెలిగిపోతుంటే అర్థమయ్యింది. కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారని కళ్యాణిగారికి అర్థమైంది. గుడికి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు ధ్రువ్. తెల్లవారుజామున 4 గంటలకు తలారా స్నానం చేసి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యింది మహి. తెల్లని లంగావోణి వేసుకుని జుట్టు లూజ్గా అల్లుకుంది మహి. ఆ లుక్లో చాలా అందంగా ఉంది. తన నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని గుడికి బయలుదేరింది మహి. అక్కడ పూజా కార్యక్రమాలు పంతులుగారు చెప్పినట్టు చేయడానికి ధ్రువ్, శాండీ, మహి ముగ్గురూ బయలుదేరి గుడికి వెళ్ళారు. అప్పటికే పంతులుగారు అక్కడ కావలసిన ఏర్పాట్లు చేసి ఉంచారు వీళ్ళ కోసం. వెళ్ళగానే అక్కడ నొయ్యి దగ్గర స్నానం చేసి రమ్మన్నారు. అదే విషయంగా వేదాకి చెప్తే తను పంతులుగారు చెప్పినట్టు చేసింది. నొయ్యిలో నీళ్లు తోడుకొని స్నానం చేసి వచ్చింది. నాగుల పుట్ట దగ్గర పసుపు కుంకుమతో ముగ్గు వేయించి పుట్ట చుట్టూ 11 ప్రదక్షిణలు చేయించారు. తడి బట్టలతో కష్టమే అయ్యింది ప్రదక్షిణ చేయటం. అయినా చాలా దీక్షతో చేసింది మహి. శివారాధన నిమిత్తం తైలాభిషేకం చేయించారు మహి చేత. తనకు ఉన్న దోషం అంతా తొలగిపోవాలని. మహి కూడా శాండీ కోసం ఇదంతా చేస్తూనే ఉంది. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలని, సాత్విక ఆహారం తీసుకోవటం ఉత్తమమని చెప్పారు పంతులుగారు. సరే అని చెప్పి ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. పంతులుగారు ఏం చెప్పారో అదే చేయాలని. అమెరికా వెళ్ళడానికి ఒకటే టికెట్ కన్ఫర్మ్ అవ్వటంతో తప్పనిసరి పరిస్థితిలో ధ్రువ్ వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. నాన్నమ్మ, మహి జాగ్రత్త, శాండీ వీళ్ళు భారం నీ మీద పెడుతున్నా అన్నాడు బాధతో. అరే మనలో మనకి ఏంట్రా, ఇది నన్నింకా ఫ్యామిలీ వాడిని నన్ను ఫ్యామిలీ వాడివి అనుకోవటం లేదా అన్నాడు శాండీ. సారీరా ఏదేదో అనేశాను అన్నాడు ధ్రువ్. ధ్రువ్ వెళ్ళే రోజు రానే వచ్చింది. మహి, శాండీ కూడా వెళ్ళారు ఎయిర్పోర్ట్కి ధ్రువ్ని డ్రాప్ చేయించడానికి. ఫ్లైట్ ఎక్కించి రిటర్న్ వస్తుండగా జోరుగా వర్షం కురుస్తుంది. డ్రైవింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఎయిర్పోర్ట్ చుట్టూ నిల్చోడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదు. కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. వాన ఎక్కువై డ్రైవింగ్ కష్టంగా మారింది. కొంత దూరం వెళ్ళాక కారు ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా కారు స్టార్ట్ అవ్వలే. దిగి చూద్దామంటే వర్షం ఎక్కువగా కురుస్తుంది. లాక్ చేసుకుని కారులో ఉండిపోయారు. ఇంటికి కాల్ చేద్దామంటే మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. పావుగంట దాటింది, అరగంట, సుమారు గంటైన వాళ్ళు కారులోనే ఉన్నారు. వర్షం తగ్గే దారి కూడా అస్సలు కనబడటం లేదు. నడి రోడ్డులో కారు ఆగిపోయి చీకటిగా ఉండటంతో భయంగా అనిపిస్తుంది మహికి. గట్టిగా శాండీని చేతిని పట్టుకుంది. ఏం కాదు బేబీ, భయపడకు, తగ్గిపోతుంది అని కన్సోల్ చేస్తున్నాడు. ఉరుములు మెరుపులు పిడుగుపాటుకి ఉలిక్కిపడి శాండీని ఒక్కసారిగా హత్తుకుంది. వెన్ను నిమురుతూ భయం ఎందుకు బంగారం, నేను ఉన్నాను కదా అని శాండీ మహిని దగ్గరకు తీసుకున్నాడు. హత్తుకునేసరికి గుండెలు తాకుతూ ఉన్నాయి. శాండీ వెచ్చని ఊపిరి మొహానికి తాకుతూ ఉంది మహికి. బయట చల్లని వాతావరణం, కారులో వెచ్చగా ఉండేసరికి కోడే వయసు ఉరకలు వేస్తుంది. వారి కళ్ళు
కలుసుకున్నాయి. మహి అదరాలు అదురుతున్నాయి. తేనెలూరే అదరాలు అందుకొమ్మని వయసు పోరు పెడుతూ ఉంది. వద్దని మనసు వారిస్తూ ఉంది. పెద్ద పిడుగుపాటుకు భయపడి శాండీ మీదకు పడేసరికి కారు సీట్లో ఒకరిపై ఒకరు పడ్డారు. ముంగురులు మీదపడి కవ్విస్తున్నాయి. వాటిని పక్కకి నెట్టి పెదాలు అందుకున్నాడు. బిత్తరపోయింది ఆ చర్యకి. తొలి తియ్యని ముద్దుని ఆస్వాదిస్తున్నారు ఇద్దరూ కూడా. పెదాలు మార్చి మార్చి లిప్ చేస్తున్నాడు. చిన్నగా కొరికేసరికి గుండెలపై కొట్టేసింది మహి వద్దన్నట్టు. గుండెలపై కొట్టేస్తుంటే చేతిని పట్టుకుని ఆపి జుట్టుని సవరిస్తూ అడిగాడు. చిలిపిగా చూశాడు శాండీ మహీని. అలా కొరికేస్తే నొప్పి పుట్టదా అని చిరాగ్గా అడిగింది. కొంత సిగ్గుగా దూరంగా జరిగింది. చిట్టి పెదవి గాయాన్ని మునివేళ్లతో సుతారంగా స్పృశించి రక్తాన్ని లీక్ చేశాడు. చిన్నగా తడి పెదాలతో రాశాడు కూడా. క్రమంగా వర్షం తగ్గటంతో దిగి చూశాడు. కాసేపటికి కారు స్టార్ట్ అయ్యింది. ఇంక వెళ్దామా అన్నాడు. శాండీ భుజంపై వాలి సరే అంది. బీభత్సమైన వాతావరణం. ఉదయం లక్ష్మిగారు, మహి నాన్నమ్మ కంగారు పడుతున్నారు ఇంకా రాలేదు అని. వీళ్ళు ఏమయ్యారా ఏంటని ఫోన్ చేస్తుంటే కూడా కలవటం లేదు. ఇద్దరూ టెన్షన్ పడుతున్నారు. ఎందుకు పెద్దమ్మగారు? వర్షం అని ఓ చోట ఆగి ఉంటారు. వచ్చేస్తారు అన్నారు ఉదయలక్ష్మిగారు. అవును అనుకో, కానీ ఎందుకో నాకు భయంగా ఉంది. ఉదయ వయసులో ఉన్నవాళ్ళు, వాతావరణం మరోలా ఉంది. అదే భయం అని అంటుంది మహి వాళ్ళ నాన్నమ్మ. వీళ్ళు మాటల మధ్యలోనే కారు ఆగిన సౌండ్. అమ్మయ్య వచ్చేశారు అనుకున్నారు. సారీ బామ్మ, వర్షం ఎక్కువై ఆగిపోయాం. కారు ట్రబుల్ ఇచ్చింది అని చెప్పాడు శాండీ. వర్షం తగ్గాక కారు రిపేర్ చేసి ఫైనల్లీ ఇంటికి వచ్చేశాం అని ఇద్దరూ చెప్పారు. వెళ్ళి ఫ్రెష్ అయి రండి అన్నారు పెద్దావిడ మహి వాళ్ళ నాన్నమ్మ. ఫ్రెష్ అయి డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా హ్యాపీగా. ప్రియసఖి తొలిముద్దు నిద్రపోనివ్వటం లేదు శాండీకి. శాండీలో చిలిపి ఊహలు రెక్కలు తొడుగుతున్నాయి అప్పుడే. ఎటు చూసినా మహి తన కారులో ఉన్నట్టు కనిపిస్తుంటే బేబీ ఇక్కడ ముట్టుకోబోతే మాయం అయ్యింది. పిచ్చివాడిని చేస్తున్నావే అనుకున్నాడు మహిని తలుచుకొని. క్రమంగా అర్జున్ ఆరోగ్యం కోలుకొని ఆఫీస్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. అమెరికాలో బిజినెస్ తనకి ఎంతో నమ్మకస్తుడైన లారెన్స్కి అప్పగించాలని డిసైడ్ అయ్యాడు అర్జున్. తల్లికి కూడా ఇదే విషయం చెప్పాడు. ఏమంటావని. నీ ఇష్టం అర్జున్, ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. వేదాని కూడా నీతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్ళు. తను కూడా బాగా చదువుకున్న అమ్మాయి కదా. అమ్మో వద్దత్తయ్య, ఇంట్లోనే ఉంటా. అంత పెద్ద ఆఫీసులో వర్క్ అంటే నాకు భయంగా ఉంటుంది. చదువుకొని ఇంట్లో ఉండటం ఎందుకు తల్లి? పెద్ద చిన్న ఆఫీస్ కాదు. పని చేయటం వచ్చినప్పుడు భయం అనే మాటకి తావు ఉండకూడదు అని అంటుంది. మామ్ సరిగ్గా చెప్పింది వేద. ఇద్దరం రేపటి నుండి ఆఫీస్కి వెళ్తున్నాం. దట్స్ ఇట్ అల్టిమేట్గా జారీ చేశాడు. ఆర్డర్ చేసినట్టు చెప్పాడు. తన అమ్మమ్మకి ఫోన్ చేసి చాలా కబుర్లు చెప్పింది వేద. ఆఫీస్కి వెళ్తున్నట్టు కూడా ఇదే విషయం చెప్పింది. కుసుమ చాలా ఆనందపడి, భగవంతుడి దయ, ఇదంతా ఆ రాములవారి కృప నీ మీద ఉంది తల్లి అని చెబుతుంది. తన అమ్మమ్మ అడిగే వాటికి ఊ అని ముక్తసరి సమాధానాలు, ఏవేవో అడిగితే అన్ని మాటలకి సమాధానాలు చెబుతుంది. ఇంతలో కెవ్వున అరిచింది వేద. ఏమైందే అంతలా అరిచావని వాళ్ళ నాన్నమ్మ అడిగితే, పెద్ద దోమ అమ్మమ్మ బుగ్గ మీద కుట్టేసింది అని కొంకరగా అర్జున్ను చూస్తూ చెప్పింది. పెళ్ళైన కొత్త కదమ్మా, కరుస్తూనే ఉంటాయని ముసిముసి నవ్వులు నవ్వుతూ కాల్ కట్ చేసింది వాళ్ళ నాన్నమ్మ. వేదాన్ని మాట్లాడనివ్వక మెడవంపుల్లో పెదాలతో రాస్తున్నాడు. చీర కుచ్చిళ్ళు తప్పించి పిడికెటి సన్నని నడుము రాస్తుంటే మాటలు రావటం లేదు. గొంతు అర్చుకుపోతుంది. భారంగా మాట్లాడుతూ అమ్మమ్మ ఏమనుకుంటుంది అర్జున్ గారు? మీరసలు ఏంటి అని చురుగ్గా చూసేసరికి తత్తరపడి అర్జున్ అంది వేద. భుజం నుండి జాకెట్ కొంచెం పక్కకి తప్పించి బైట్ చేశాడు. నరాలు జిల్లుమన్నాయి ఒక్కసారిగా వేదాకి. మనవడు మనవరాలు సంతోషంగా ఉన్నారని అనుకుంటుంది వేద వాళ్ళ నాన్నమ్మ. రసరమ్య రాగాలు పలికిస్తే తీయని దాహాలకి తెరదీశాడు. మన్మథ సామ్రాజ్యాన్ని ఏలే రారాజుల రాగాలు పలికించాడు అర్జున్. వేద అర్జున్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. చెప్పలేని ఆనందం కలిగింది కళ్యాణికి. డైలీ అర్జున్తో పాటు వేద కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. రొటీన్ లైఫ్. ఆఫీస్ పని తనే దగ్గరుండి నేర్పిస్తూ ఉన్నాడు అర్జున్ వేదాకి. కొత్త జంట తీయని సుఖాలకి నిత్యం ఆహ్వానం పలుకుతూ ఒకరిలో ఒకరిగా కలిసిపోయి ఆనందాన్ని చవిచూస్తున్నారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా అవుతుంది.
ఇంట్లో వాళ్ళ సహకారంతో మహి రెండో సోమవారం కూడా పూజ పూర్తి చేసింది శాండీ కోసం. మహితో పాటు శాండీ కూడా ఆ రోజు ఉపవాసం ఉంటున్నాడు. ఇంకా ఇద్దరూ పూజ చెయ్యాలి అన్నట్టు ఒకరి కోసం ఒకరు తెలుసుకోవటం, ఒకరి ఇష్టాయిష్టాలు ఒకరు తెలుసుకుంటున్నారు న్యూ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి. శాండీ బిజినెస్ పనులు చూసుకుంటూ కొంత సమయం మహితో స్పెండ్ చేస్తున్నాడు. రోజులు గడిచి 5 సోమవారాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసింది మహి. గుడిలో హోమం, రుద్రాభిషేకం ఏర్పాట్లు చేశారు పంతులుగారు. ఇంక పూజకి ఆఖరి రోజు కావట. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు ఉదయలక్ష్మి గారు. 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో దానినే కన్ఫర్మ్ చేశారు పంతులుగారు, అలాగే ఉదయలక్ష్మి గారు. సరే అన్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పటంతో వారి ఆనందానికి అవధులు లేవు. వారం రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించారు. ధ్రువ్, శాండీ ఒకరిని ఒకరు సైడ్ హగ్ ఇచ్చుకుని వారి హ్యాపీనెస్ పంచుకున్నారు. ఓరగా మహి వైపు చూశాడు శాండీ. సిగ్గుతో తలదించుకుంది. గుడి నుండి ఇంటికి చేరుకున్నారు. ఫ్రెష్ అయ్యాక నిశ్చితార్థంకి ఎవరెవరిని పిలవాలి అని లిస్టు ప్రిపేర్ చేస్తున్నారు. అతి కొద్ది మందిని మాత్రమే పిలవాలి అనుకున్నారు. ఉదయలక్ష్మి గారు తరపున కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలాగే బిజినెస్కి సంబంధించిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి ఫోన్లోనే పిలుపులు చెప్పారు. పెళ్లి ఏర్పాట్లు కావలసిన పనులు కూడా. ఇంత సడన్గా శాండీ పెళ్లి కుదరటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి కారణం లేకపోలేదు. వరుసైన వాళ్ళు శాండీకి వాళ్ళ కూతుర్ని చేసుకోమని అడిగారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఒప్పుకోలేదు ఉదయలక్ష్మి గారు. శాండీకి చిన్నతనం నుంచే మహి అంటే చెప్పలేని ప్రేమ. ఆ విషయం ఉదయలక్ష్మి గారికి తెలుసు. అందుకే వారిని సున్నితంగా తిరస్కరించారు. ధ్రువ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొందరిని పిలుస్తున్నారు. పెద్దావిడ ఒక్కొక్కరికి ఫోన్ చేసి పిలుపులు చెప్పారు. నిశ్చితార్థానికి వారం రోజులే ఉండటంతో షాపింగ్ అంటూ హడావిడిగా తిరిగారు శాండీ, మహి. రింగ్ కూడా తీసుకున్నారు నిశ్చితార్థం కోసం. మామిడి పండు రంగు చీర, దానికి తగ్గట్టు బ్లౌజు, జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంది మహి. మెరూన్ కలర్ షేర్వాణి, బ్రాస్లెట్ కొన్నాడు ధ్రువ్. అర్జున్, వేదాన్ని పిలిచారు నిశ్చితార్థానికి. వారం రోజులే ఉండటంతో త్వరితగతిన షాపింగ్ కావలసిన వస్తువులు ఏర్పాట్లు దగ్గరుండి మరీ చేయించాడు ధ్రువ్. పెళ్లికి కావలసిన వస్తువులన్నీ కొన్నాడు. ప్రముఖ హోటల్లో నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారు. ఓ పక్కగా చుట్టాలు, ఓ పక్కగా బిజినెస్ పీపుల్. వేదికపై శాండీ, మహి కూర్చుని ఉన్నారు. లగ్నపత్రిక రాయించి ముహూర్త సమయానికి ఇద్దరి చేత ఉంగరాలు మార్పించారు పంతులుగారు. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ చెప్పుకున్నారు ఒకరికొకరు శాండీ, మహి. బావగారు బావగారు అంటూ ఆట పట్టించాడు ధ్రువ్ శాండీని. ముందుగా నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరూ కూడా. చాలా హ్యాపీగా నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉండండని దీవించారు పెద్దావిడ. శాండీ, మహిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాన్నమ్మ నూరేళ్ల ఈ అమ్మోరు తల్లిని భరించాలా అన్నాడు శాండీ. పొట్టలో చిన్నగా గుద్ది భరించాలి పోతురాజు, తప్పదు అంది మహి. అప్పుడే అర్జున్ తల్లి వేదతో పాటు ఫంక్షన్కి ఎంటర్ అయ్యారు. నవ్వుకుంటున్న మహి శాండీని చూడగానే మనసు సంతృప్తిగా నిండిపోయింది కళ్యాణి గారికి. వేద చేతిని పట్టుకుని వేదిక మీదకి చేరాడు అర్జున్. కంగ్రాట్స్ మహి. మహి అండ్ శాండీ విష్ యూ ద ఆల్ ద బెస్ట్. షేక్ హ్యాండ్ ఇచ్చాడు అర్జున్. ఒకేసారి ఇద్దరూ థ్యాంక్స్ చెప్పుకున్నారు. మహిని హత్తుకుని విష్ యూ గుడ్ లక్ అని చెప్పింది వేద. థ్యాంక్ యూ అక్క అన్నట్టు ఓకే చెప్పింది. థ్యాంక్స్ వేద. ఎలా ఉన్నా ఆల్ ఫైన్ కదా. అంతా బాగుంది మహి అని చిన్నగా స్మైల్ ఇచ్చింది వేద. కళ్యాణి గారిని చూడగానే ఐఎమ్ సారీ ఆంటీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంది మహి. అయిపోయింది వదిలేయాలి, ఇంకా పట్టుకొని కూర్చోకూడదు. హ్యాపీ మూమెంట్లో ఇలా పాతవన్నీ తలుచుకుని బాధపడకూడదు. దేవుడు మంచిగా చూడాలి ఇద్దరిని అని దీవించారు కళ్యాణి గారు. వేద, అర్జున్, ధ్రువ్ నాన్నమ్మ కాళ్ళకి నమస్కరించారు. ఆశీర్వదించండి అని. దీర్ఘసుమంగళి భవ, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. వేద తల నిమిరి నీ పూజా పటముతో భర్త ఆయుష్ గెలుచుకున్నావు తల్లి అని వేదకి చెప్పింది. ఓర్పు, సహనం, నెమ్మదనంతో భర్త మనసు గెలుచుకున్నావు. ప్రతి ఆడపిల్ల నీలాగే ఉండాలి అని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. మిమ్మల్ని అమ్మమ్మ అని పిలవచ్చా అంది వేద. తప్పకుండా. నాకు ఇద్దరు మనవరాళ్ళు అనుకుంటా. ఒక్కొక్కరు విష్ చేశారు. ఇద్దరినీ చూడచక్కని జంట అన్నారు కొంతమంది. బిజినెస్ పార్ట్నర్స్ మహిని వైఫ్గా పరిచయం చేశాడు శాండీ. ధ్రువ్, అర్జున్ మధ్య ఉన్న వైరం తగ్గింది. నార్మల్గా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న భేదాల, అభిప్రాయాలు, అపార్థాలు
తొలగిపోయి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అమెరికాలో బిజినెస్ తనకు పార్ట్నర్ నమ్మకం ఉన్నవారికి అప్పగించామని చెప్పాడు అర్జున్ లారెన్స్ గురించి. దట్స్ గ్రేట్ అర్జున్ కృష్ణగా అన్నాడు ధ్రువ్. ఫంక్షన్ బాగా జరిగింది. ఇల్లు చేరుకున్నారు శాండీ వాళ్ళు. నాన్నమ్మ వేద బాగా నచ్చినట్టు ఉంది నీకు అని అడిగింది మహి ఆతృతగా. చూడగానే నువ్వే గుర్తుకు వచ్చావు బుజ్జులు. నీలాగే అనిపించింది ఆ అమ్మాయిని చూసేసరికి. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగినా తాళి కట్టిన వాడికి తాళికి విలువ ఇచ్చింది వేద. అది నాకు బాగా నచ్చింది అన్నది వేద గురించి చెబుతూ. అబ్బురంగా విన్నది మహి అవునా అన్నట్టు. మహికి పెళ్లి జరుగుతున్నందుకు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఏంటి శ్రీవారు ఎంత సంతోషంగా ఉన్నారని వస్తుంది వేద నైట్ వేర్ వేసుకొని చేతులను మెడలో మాలలా వేస్తుంది అర్జున్కి. మహి కూడా పెళ్లి చేసుకుంటుంది. అదేనా నీ హ్యాపీనెస్? ఒంటరిగా బాధపడుతూ ఉండిపోతుందని అనుకున్నా. కానీ ఫైనల్లీ షీ గెట్స్ మ్యారేజ్. ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అయితే పడే బాధ వివరించి చెప్పలేనిది. పడేవాడికి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధను అనుభవించింది మహి. చివరికి తనకు దక్కరని తెలిసి జీవితాన్ని మూడులా మిగిల్చుకోలేక ముందుకు వెళుతుంది. అందుకే నాకు హ్యాపీగా ఉంది. తన ప్రేమ దూరమైన తనని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమను అస్సలు దూరం చేసుకోలేదు. మంచి నిర్ణయం తీసుకుంది. అందుకే హ్యాపీగా ఉన్నా. శాండీలాగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం, వరం కూడాను. ఆ వరం మహికి దక్కింది. ఈ వరం నాకు కూడా దక్కింది. మెడలో మాలలా వేసిన చేతుల్ని గుండెకి హత్తుకుని ముద్దు పెట్టాడు వేదకి. మీకు ఎప్పుడూ ఇదేనా? చిరుకోపంగా చూసింది వేద. మరేం కావాలో కొత్తగా పెళ్ళైన వారికి చెప్పండి వేదగారు అని ఏమీ తెలియనట్టు ఎటకారంగా అడిగాడు. అయ్యో రామా! నన్ను గారు అంటారేంటి? మీ భార్యను అలా అనకూడదు అంది. నువ్వేమో అర్జున్ గారు అర్జున్ గారు అంటావ్. నేను వేదగారు అనకూడదా అన్నాడు. ఉహు అలా అనకూడదు. మా ఊర్లో అందరూ భార్యని ఏమే అంటారు? ఒసే అంటారు తెలుసా? కబుర్లతో కాలాన్ని కరిగించే బంగారం, ముద్దులతో యుద్ధాలు చేసే సమయం అని మీదకి లాక్కొని తనలో ఎన్నోసార్లు కలుపుకున్నాడు అర్జున్ వేదాని. పెళ్లికి ఎక్కువ రోజులు లేకపోవడంతో ముందుగా పెద్ద కళ్యాణ మండపం బుక్ చేశాడు శాండీ. పెళ్లికి కావలసిన ఏర్పాట్లు, పనులన్నీ చూసుకుంటున్నాడు. బంగారం కొనేందుకు ఉదయలక్ష్మి, మహి వాళ్ళు వెళ్లారు. ధ్రువ్, శాండీ బట్టలు షాపింగ్ చేస్తున్నారు. ఇరు పక్షాల వాళ్ళు శతమానాలు తీసుకున్నారు మెడలోవి. స్పెషల్గా మహి కోసం ఆర్డర్ ఇచ్చాడు శాండీ. ముత్యాలతో చేసిన ఇయర్ రింగ్స్, మెడలో లవ్ షేప్ గొలుసు, చేతికి గాజులు, ఇంకా మహికి ఉండవలసినవన్నీ తీసుకున్నాడు. మహికి ఏమేమి ఉండాలో అన్ని జ్యువెలరీ షాపింగ్లో తనకి నచ్చినవి తీసుకున్నాడు. వాటిని సపరేట్గా వచ్చి తీసుకుంటా గిఫ్ట్ ప్యాక్ చేయమన్నాడు. పెళ్లికి కావలసిన బట్టలు షాపింగ్ చేశారు. నెమలికంఠం రంగు పట్టుచీర, దానికి తగ్గ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంది మహి. తెల్లని పట్టుపంచ, ఓ షార్వాణి తీసుకున్నాడు శాండీ. ఉదయలక్ష్మి, మహి నాన్నమ్మకి కూడా బట్టలు తీసుకుని ఆఖరులో ధ్రువ్ తీసుకున్నాడు. అర్జున్ వేదకి కూడా వాళ్ళకి నప్పే బట్టలు తీసుకుంది మహి. ఒగ్గోనొక్క చెల్లి పెళ్లి ఏ లోటు రాకుండా చేయాలని ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. దేనికి లోటు రాకుండా చూసుకుంటున్నాడు ధ్రువ్. పెళ్లి పట్టుచీర ఒంటిపై కప్పుకొని నప్పిందా లేదా చూసుకుంటుండగా అల్లరిగా నవ్వుతూ తిరిగి తన చెల్లి పెళ్లి చేసుకునేంత పెద్దదైపోయిందని మురిపెంగా చూస్తున్నాడు మహిని ధ్రువ్. ఏంటి అన్నయ్య అలా చూస్తున్నావ్ అని అడిగింది మహి. నా బుజ్జులు ఎంత పెద్దదైపోయిందని చూస్తున్నా. అన్నయ్య అన్నయ్య అంటూ నా వేలు పట్టుకుని తిరిగే నా బంగారు తల్లి వేరొకరి దీపం అయ్యింది ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది అని ధ్రువ్ అంటాడు మహితో. అన్నయ్య అంటూ అత్తుకుని ఏడ్చేసింది మహి. ఏముండయ్ బావగారు, కాస్త నన్ను గుర్తు పెట్టుకోండి. వదిలేస్తే ఏకాకి అయిపోతాను అన్నాడు శాండీ. వదిలేయడం ఏంట్రా? నా చెల్లి చెయ్యి పట్టుకుని నువ్వు జీవితాంతం నడవాలి. నా ఊపిరి ఉన్నంత వరకు చేయి వదలను, సరేనా? ఇట్స్ మై ప్రామిస్ అంటాడు శాండీ. ఇంటికి చేరుకొని కొన్నవన్నీ నాన్నమ్మకు చూపించి మురిసిపోయింది మహి. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు ఆవిడ. ఇన్నాళ్ళకి నీ కళ్ళల్లో సంతోషం చూశాను. కలకాలం ఇలాగే ఉండాలి అన్నారు, దీవించారు. ఈ ఆశీర్వాదం ఉండాలి నాన్నమ్మ అంది మహి. ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి. నీ మీదే కదా మా ఆశీర్వాదం బాధ అంతను. తల్లి తండ్రి ఫోటో చూస్తూ డాడ్, చెల్లిని మనస్ఫూర్తిగా ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నా. మీ ఆశీస్సులు కావాలి మా చెల్లికి అని బుజ్జులికి అని అంటాడు ధ్రువ్. తల్లి తండ్రి ఫోటో ప్రసన్న వదనంతో ఉన్నట్టు కనిపించాయి ధ్రువ్కి. పెళ్లికి టైం దగ్గర పడింది. దగ్గర వాళ్ళని స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
దూరంగా ఉండే వాళ్ళకి ఫోన్లో పిలుపులు పిలుస్తూ ఉన్నారు. వేద అర్జున్ను స్వయంగా పిలవడానికి వెళ్ళారు ధ్రువ్. శాండీ మహిళ పెళ్ళి మీరు రావాలని ధ్రువ్ చెప్పాడు. తప్పకుండా వస్తాం ధ్రువ్ గారు. మా అన్నయ్య పెళ్ళి నేను రాకుండా ఉంటానా అంది వేద. ఆ మాటకి చిరునవ్వుతో చూశాడు ధ్రువ్. దాదాపు 2 రోజులకి వచ్చేసింది పెళ్ళి హడావిడి. ఉదయాన్నే హడావిడి మామిడి తోరణాల ఇల్లు మొత్తం పువ్వుల అలంకరణలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ బంధువులు చుట్టాలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. మహీకి పసుపు పూసి నలుగు పెట్టి పసుపు బట్టలతో తలారా స్నానం చేయించి పెళ్లికూతురుగా చక్కగా అలంకరించారు. వైలెట్ కలర్ చీర కట్టుకుని చీరకి తగ్గ బ్లౌజు జ్యువెలరీ వేసుకుంది. మరీ ఎక్కువ తక్కువ కాకుండా జుట్టును 2 హల్లులు అల్లి కనకాంబరాలు మల్లెపూలతో అలంకరించారు. బుగ్గ చుక్క పెట్టారు. వేదాన్ని సింపుల్గా రెడీ చేశారు. మహీని సింపుల్గా రెడీ చేశారు. షేర్వాణి వేసుకుని మెడలో చైన్ చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని రాజకుమారుడిలా మెరిసిపోతున్నాడు శాండీ. నిర్ణయించిన ముహూర్తంలో పెద్దలు చుట్టాలు సమక్షంలో ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తయారు చేశారు. పెద్దావిడి దగ్గర ఉదయలక్ష్మి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. తన అన్నయ్య కాళ్ళు పట్టుకోబోతుండగా ఆపి గుండెలకు హత్తుకున్నాడు ధ్రువ్. బుజ్జులు నా బంగారు తల్లి ఎప్పుడూ ఈ అన్నయ్య గుండెల్లో ఉంటావురా నువ్వు అంటాడు. ఏమండి బావగారు కాస్త మమ్మల్ని ఇప్పటికైనా పట్టించుకోండి అని చలోక్తిగా అన్నాడు శాండీ. గుండెలకు హత్తుకున్నాడు ధ్రువ్. శాండీని బావగారు అని పిలిచాడు. మై ప్లెజర్ అన్నాడు శాండీ. వేద అర్జున్ ఇద్దరికీ విషెస్ చెప్పారు. ఉదయాన్నే పెళ్లి మండపానికి చేరుకున్నారు శాండీ వాళ్ళు మహీ వాళ్ళు. పంతులుగారు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు మండపం దగ్గర. ముందుగా మహీ చేతికి గౌరీ పూజ చేయిస్తున్నారు. పెళ్లికి ముందు ఆచారంగా శాండీ పట్టుపంచె కట్టి పీటలపై కూర్చోబెట్టి పూజ చేయించటం మొదలుపెట్టారు. చాలా శ్రద్ధగా పూజ చేస్తుంది మహీ. ప్రేమగా మనవరాలు తల నిమిరి ఆవిడ కళ్ళు చెమర్చి మనవడి వైపు చూశారు ఒక్కసారి. నాన్నమ్మ ఎమోషన్ అవ్వకు కన్సోల్ చేస్తున్నాడు ధ్రువ్ వాళ్ళ నాన్నమ్మని. మహీ మన ఇంటిదాయి కాదు అన్నట్టు. తలలో నాలుకలాగా అన్ని పనుల్లో వేద సహాయం చేస్తుంది. శాండీ వాళ్ళ వైపు ఇద్దరికీ కావలసినవన్నీ చూస్తుంది. దేవుడు ఇచ్చిన చెల్లిలా భావిస్తున్నాడు శాండీ. అర్జున్ ధ్రువ్కి హెల్ప్ చేస్తున్నాడు అన్ని పనుల్లో కూడా. పెళ్లికి వచ్చిన వారిని రిసీవ్ చేసుకుని వారికి కావలసినవి చూసుకుంటున్నారు కళ్యాణి గారు ఉదయలక్ష్మి గారు. గౌరీ పూజ కాగానే పెళ్లి పీటలపై కూర్చోబెట్టి మిగతా పెళ్లి తంతు మొదలుగా పనులన్నీ మొదలుపెట్టారు పంతులుగారు. ఒక్కో తంతు నిర్వహిస్తూ వధూవరులను బట్టలు మార్చుకోవడానికి పంపారు. నెమలికంఠం రంగు పట్టుచీర కట్టించి దానికి తగ్గ జాకెట్టు టెంపుల్ జ్యువెలరీ పెట్టారు. జడను పువ్వులతో కుట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టింది వేద. అద్దంలో చూసుకో కుందనపు బొమ్మలా ఉన్నావు మహీ ఎవరి దిష్టి తగలకూడదు అని తన కంటి కాటుకి తీసి చెవి వెనక్కి దిద్దింది వేద. తనని తాను చూసుకొని మురిసిపోతుంది మహీ చాలా హ్యాపీగా. ఈ మురిపం మా అన్నయ్యకి దాచవమ్మా అని చలోక్తి విసిరి నడుముకు మువ్వల వడ్డానం పెట్టింది వేద. అర్జున్ ధ్రువ్ శాండీ చేత పట్టుపంచె కట్టించి కొద్దిగా మేకప్ వేసి నుదుట కళ్యాణ తిలకం దిద్ది పెళ్ళికొడుకు రాజసం ఉట్టిపడేలా తయారు చేశారు. ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయిని అలాగే అబ్బాయిని తీసుకుని రండమ్మా అని పంతులుగారు అనటంతో మహీ చేతితో కొబ్బరి బొండం పెట్టి మండపానికి తీసుకుని వెళ్ళారు వేద వాళ్ళు. ఓ పక్క ధ్రువ్ ఓ పక్క అర్జున్ తోడుగా మండపానికి చేరారు శాండీతో. మహీ చేతిలో కొబ్బరి బొండం కింద పెట్టి ఇద్దరి చేత పూజ చేయించారు. తెరచాటున ప్రేయసఖిని చూడాలన్న ఆరాటం ఎక్కువై తెర తీయబోతుంటే బాబు అమ్మాయిని చూడ్డానికి టైం ఉంది బీ కామ్ అన్నారు పంతులుగారు కొంటిగా సమాధానం. జీలకర్ర బెల్లం ఒకరి చేత ఒకరు పెట్టించి తెర తీశారు. అప్పుడు ముద్దుగా కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న చిన్ననాటి చెలి తన ప్రేయసఖిని చూసి చిన్నగా ఎవరికీ వినబడకుండా బేబీ ఐ లవ్ యూ అన్నాడు శాండీ. ఆ మాట వినగానే చెంపలు కింపులు అయ్యాయి. లవ్ యూ అంది చిన్నగా. అని గుండెలు రాసుకుంటూ జీవితాంతం నన్ను కట్టేసుకున్నావే నీవాడిగా అన్నాడు శాండీ. గలగల నవ్వేసి ఊరుకుంది మహీ. బావగారు చిలిపి చేష్టలు ఎక్కువయ్యాయి పెళ్ళి అయ్యాక పెట్టుకోండి అన్నాడు ధ్రువ్. సరే బావగారు మీ ఇష్టం అమాయకుడిని చేసి ఆడుకుంటున్నారు అని నాటకీయంగా అన్నాడు శాండీ ధ్రువ్కి. ఛాన్స్ నా చెల్లికి ఇస్తాను బావా నీతో ఆడుకునే హక్కు బుజ్జులకి మాత్రమే ఉంది ఏరా మహీ అని కళ్ళు ఎగరేశాడు ధ్రువ్. అవును అన్నయ్య పూర్తిగా నాకు మాత్రమే ఉంది అంది మహీ. చూసావా అమ్మా
అన్నా అన్నా అనే చెల్లి ఒంటరివాడిని చేసి ఆడుకుంటున్నారు అన్నాడు శాండీ. తప్పదు కన్నా, కోరిండి భరిస్తున్నావు, తప్పదు మరి అన్నారు ఉదయలక్ష్మి గారు ఏమీ చెప్పకుండా. మా అన్నయ్య ఒంటరివాడు కాదు, నేనున్నా అంటూ వచ్చింది వేద. ఈ అన్నా చెల్లి మీ అన్నయ్యకి ఓ చెల్లి ఆట ఆడిస్తాను చూసుకోండి అంది వేద. ముహూర్త సమయం కావటంతో బాజీ భజంత్రాలు పంతులుగారు అనగానే గట్టి మేళం వాయించారు. తాళి కట్టే సమయానికి చుట్టాలు బంధువులు పెద్దవాళ్ళ సమక్షంలో శాండీ మెడలో 3 ముళ్ళు వేశాడు. మహి మెడలో 3 ముళ్ళు వేశాడు. మెడలో తాళి పడగానే మహి కళ్ళల్లో ఆనందం చూశాడు అర్జున్ ధ్రువ్. అప్పగింతల కార్యక్రమం జరిగి ఇంటికి చేరుకుని మిగతా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆడపడుచుగా వేద నిర్వహిస్తుంది అక్కడ పనులన్నీ. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్లో చందమామలా వెలుగుతున్నాడు శాండీ. అదేవిధంగా మంచి వైట్ సారీలో కూడా మహి కూడా చాలా అందంగా ఉంది. మహిని దగ్గరుండి వేద రెడీ చేస్తుంది. తెల్లని చీర, తలనిండా మల్లెలు తురిమి చేతిలో పాల గ్లాసుతో గదిలోకి పంపుతూ నీ ఆశలు కోరికలు పట్టించుకో చెప్పింది వేద. చిన్నగా తల ఊపి సిగ్గుపడుతూ డోర్ దగ్గరే ఆగిపోయింది మహి. ఇంకా లోపలికి వెళ్లకుండా భుజాలు పట్టుకుని రూంలోకి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు శాండీ అక్కడికి వచ్చి. పాలు అంది గ్లాస్ చూపిస్తూ. శాండీ వాటిని చూసి సగం సగం తాగాలి అని తను తాగి మహీకి ఇచ్చాడు. సరే అన్నట్టు బంగారం అని ప్రేమగా పెదవులు అందుకొని తొలిముద్దు కానుక చేశాడు మహీకి. శాండీకి ముద్దుకు సహకరిస్తూ ఉంది మహి చాలా హ్యాపీగా. మ్యారేజ్ అయ్యాక ఉంటుంది కదా. ఆ ముద్దు కంఠం మీదుగా హృదయానికి చేరింది. అడ్డుగా ఉన్న వాటిని తొలగించి పరువాలను కూడా అందుకొని చాలా హ్యాపీగా వాళ్ళ నూతన జీవితాన్ని స్టార్ట్ చేశారు శాండీ, మహి. ఇద్దరికీ మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు నాభిపై నాలుకతో నాకుతూ కుచ్చిళ్ళు తప్పించాడు. ఒక్కొక్కటిగా బట్టలు నేల జారిపోయాయి. ఆ రోజు రాత్రంతా వాళ్ళ ఫస్ట్ నైట్ అనేది చాలా తీయని జ్ఞాపకంగా మారింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.